హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మా వీధిలో వినాయక స్వామిని పెడుతున్నారు. లైటింగ్స్ కూడా చాలా కలర్ఫుల్గా వేశారండి. చాలా బాగుంది. మేము వినాయక స్వామిని తెచ్చుకుందాము అని వెళ్తూ ఉన్నాము. ఎప్పుడు కూడా ముందు రోజు నైటే తెచ్చేసుకుంటాం స్వామిని. ఎప్పుడు ముందు రోజే తెచ్చేసుకుంటామండి స్వామిని. వినాయక చవితి రోజే వెళ్ళి స్వామిని పత్రి అంతా తెచ్చుకోవాలంటే చాలా పని అయిపోతుంది కదా, ఇంట్లో కూడా పని ఎక్కువగా ఉంటుంది. అందుకని ముందు రోజే తెచ్చేసుకొని స్వామిని ఓపెన్ చేయకుండా వినాయక చవితి రోజు ఓపెన్ చేసి పూజ అయితే చేసుకుంటాము. ఇక్కడ పత్రి అంతా ఒక చోటే ఉంది, అంతా కూడా కవర్లో వేసిస్తున్నారు. మొత్తానికి పత్రి అంతా వెతికే పని లేకుండా అంతా ఒక దగ్గరే దొరికిందండి. ఇక అరటి పిలకలు, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా, అన్నీ తీసుకుందాము అని వెళ్తున్నాము. వినాయక స్వామిని కూడా చూస్తున్నానండి. ఎక్కడ బాగుంటుందా అని అయితే అన్ని చోట్ల చూస్తున్నాను. చాలా స్టాల్స్ అయితే పెట్టే ఉంటారు కదా ఇవాళ, అందుకని తొందర పడకుండా చూస్తూ వెళ్తున్నాను నెమ్మదిగా. ఎటు వెళ్ళినా కూడా అంతా లైటింగ్స్ అండి, చాలా బాగా కలర్ఫుల్గా వేసున్నారు. సందడిగా అనిపించింది. చాలా బాగుంటుంది కదా, వినాయక చవితి వస్తేనే ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది. ఎటు చూసిన వినాయక స్వాములు మందిరాలు ఏర్పాటు చేసి వినాయక చవితి అంతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. నా చిన్నప్పటి నుంచి కూడా వినాయక చవితి అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను చిన్నప్పుడు మా ఇంటి దగ్గర మా అన్న వాళ్ళు ఉండేవారు. వాళ్ళ ఇంటి దగ్గర వినాయకుడిని అయితే పెట్టి చేసేవారండి వినాయక చవితి. అప్పుడు ఉదయాన్నే లేచి స్నానం చేసుకున్నాక ఇక వినాయక స్వామి ముందరే కూర్చొని నేను, నా ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళు, మా తమ్ముడు అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఆ రోజులే వేరు కదా, చాలా బాగా అనిపిస్తుంది ఆ రోజులు గుర్తొస్తుంటే. ఇక స్వామిని తీసుకొని అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడు మట్టి విగ్రహాలే తీసుకుంటున్నామండి. ఒకవేళ నేను కలర్ఫుల్ది తీసుకుందాము అని అడిగినా కూడా మా పిల్లలైతే వద్దు, మట్టిదే తీసుకోమని చెప్తుంది మా పాప అయితే. ఇక్కడ నెక్స్ట్ డే ముగ్గు వేసుకొని ఇంకా స్వామిని అలంకరిస్తున్నానండి. నైవేద్యాలన్నీ కూడా చేసుకుంటా స్వామిని అయితే పెట్టుకోవడానికి పీట అంతా కూడా అలంకరించుకొని పూజ కూడా చేసేసాను. పూజ చేసేటప్పుడు వీడియో తీయడానికి అవ్వలేదండి, ఇంట్రెస్ట్గా చేసుకోవాలి కదా, అందుకనే పూజ అంతా అయిపోయిన తర్వాత చిన్న క్లిప్ అయితే వీడియో తీశాను. ఇంకా స్వామికి ప్రసాదానికి వచ్చేస్తే కుడుములు చేశాను, పులిహోర, శనగలు చేశాను. ఇలా 3 ఐటమ్స్ చేసి స్వామికి నైవేద్యం సమర్పించానండి. వినాయక చవితి రోజు మీలో ఎంతమంది సమంతకమణి కథ అయితే చదువుతారు? నేనైతే ప్రతి సంవత్సరం చదువుతానండి ఖచ్చితంగా. చంద్రుణ్ణి చూడకూడదు అని అంటారు కదా, చంద్రుణ్ణి చూడకుండా ఉండడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమం. 2 ఇయర్స్ నుంచి అయితే అస్సలు చూడట్లేదు. చంద్రుణ్ణి ఎక్కడ చూస్తానో అని భయపడి వినాయక చవితి రోజు బయటకు కూడా వెళ్ళడం మానేశాను. నెక్స్ట్ డే వెళ్ళి వినాయక స్వామిని చూస్తూ ఇలా చేసేదాన్ని. అయితే ఈసారి వినాయక చవితి నిమజ్జనానికి అయితే చేద్దాము అని నేను కూడా వెళ్ళానండి. చంద్రుని అయితే చూడలేదు. వినాయక చవితి పూజ చేసుకున్నప్పుడు మామూలు కథలతో పాటుగా సమంతకమని కథ చదువుకొని తలపైన అక్షంతలు వేసుకుంటే కనుక చంద్రుని చూసిన ఎటువంటి దోషాలు ఉండవు అని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్తారు కదా కథలో. చంద్రుని చూసినా కూడా ఏం కాదు, అయినా కూడా ఎందుకులే వినాయక చవితి రోజు చూడడం అన్న ఒక అంతే, చూసినా కూడా ఏం అవ్వదు కథ చదువుకుంటే. ఇలా నిమజ్జనం అయితే మహాగణపతిని చేస్తున్నాను. మా ఇంటి దగ్గరే ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం దగ్గర నెల్లూరు చెరువు ఉంటుందండి. ఇక్కడ అందరూ కూడా నిమజ్జనం అయితే చేస్తున్నారు. చాలా నీట్గా ఉండింది, ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి. నేను నిమజ్జనం చేస్తూ ఉంటే లోకల్ టీవీ ఛానల్స్ వాళ్ళు అనుకుంటా అండి వచ్చారు ఇంటర్వ్యూ చేయడానికి, మాట్లాడడానికి. అంటే అందరినీ అడుగుతుంటారు కదా ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అని. వాళ్ళు ఏదో అడిగారండి, నేను కూడా ఏదో చెప్పేశాను. నాకు మామూలుగానే షై అనమాట. ఇక అడిగారు, టకటకా చెప్పి అయితే వచ్చేసాను నేను. మా చిన్నప్పుడు మా ఇంటి దగ్గరే చెరువు ఉండేదండి. పూజ అంతా అయిపోయిన తర్వాత మా అమ్మ అన్నీ కూడా ఒక బుట్టలో పెట్టి ఇచ్చేదన్నమాట. అవన్నీ తీసుకొని సాయంత్రం మా అక్క వాళ్ళు, నేను, మా తమ్ముడు అందరం కలిసి స్వామిని మా చేతులతో స్వయంగా నిమజ్జనం చేయడానికి వెళ్ళేవాళ్ళమండి. మా ఇంటి నుంచి కొద్దిగా డిస్టెన్స్ అంటే అనమాట. చాలా బాగుండేది. అందరు కూడా అప్పట్లో అక్కడే నిమజ్జనం చేసేవారు. చాలా బాగా అనిపించేదండి, ఫ్రెష్గా ఉండే వాటర్ కూడా. అలా మా చిన్నప్పట్లో మేమే మా చేతులతో స్వయంగా మా ఇంటి దగ్గరే
నెల్లూరు చెరువు ఉండేది, అక్కడ నిమజ్జనం అయితే చేసేవాళ్ళము. ఆ రోజులు చాలా బాగుండేవండి. ఇప్పుడైతే పూర్తిగా అంతా మారిపోయింది కదా. ఇక నిమజ్జనం చేసి మా తమ్ముడు అయితే పిలిచాడండి. ఇంట్లో వినాయక చవితిని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాడు అనమాట ఈసారి. అందుకని అందరినీ రమ్మని పిలిచాడు. ఇక్కడ ఈవినింగ్ ఉట్టి మహోత్సవం కూడా ఏర్పాటు చేశాడు. మా అక్క వాళ్ళైతే ముందు రోజే వచ్చేస్తున్నారండి, వాళ్ళు దూరం నుంచి రావాలి. మాది ఇక్కడ నెల్లూరే కదా, అందుకని పూజ చేసుకొని సాయంత్రం అయితే వెళ్ళాను. ఇక ఉట్టి అంతా కూడా కొట్టారు అండి. ఆ వీడియో అయితే నేను తీయలేదు. మీకు కావాలంటే మా తమ్ముడి ఛానల్ లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, కావాలంటే చూడండి. చాలా సరదాగా ఉంటుంది వీడియో వచ్చేసి. అందరు కూడా ఎంతో ఎంజాయ్ చేశారు. మా చిన్నప్పుడు మా రిలేటివ్సే వినాయక చవితి చేసేవారు అని చెప్పాను కదా. వాళ్ళు ఎంత చేసినప్పటికీ కూడా మనమైతే ఉట్టి కొట్టాం కదా అండి. దూరం నుంచి అయితే చూస్తూ ఉండేవాళ్ళము. చాలా సరదాగా అనిపించేది. భలే ఉంటుంది కదా ఉట్టి కొట్టడం చూస్తూ ఉంటే. నాకు కూడా కొట్టాలనిపించేది, కానీ అక్కడ అంత ఛాన్స్ ఉండదు కదా. పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఉట్టి కొడుతూ ఉంటారు. అందులో అప్పుడు మేము చిన్న పిల్లలమి. ఒకవేళ పెద్దవాళ్ళమైనా కూడా అంతమందిలో వెళ్ళి ఉట్టి అయితే కొట్టలేం కదా అండి. ఇంట్లోనే సరదాగా నేను మా తమ్ముడు ఏదో తీగకి తాడును అలా వేలాడదీసి ఏర్పాటు చేసుకొని ఉట్టి కొట్టినట్టుగా ఎంజాయ్ చేసేవాళ్ళమి చిన్నప్పుడు సరదాగా. అలా చిన్నప్పుడు సరదాగా ఉట్టిని మామూలుగా మాకు వచ్చినట్లు ఏదో కర్ర కట్టుకొని అలా చేస్తూ ఉండేవాళ్ళమండి. మొత్తానికి ఇన్నాళ్ళకు ఆ కోరిక అయితే తీరింది. మా తమ్ముడు అయితే ప్రతి సంవత్సరం కూడా గ్రాండ్గానే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు. కృష్ణాష్టమి కానీ వినాయక చవితి కానీ. ఈసారి అందరినీ పిలిచి, పిల్లలు కూడా మా ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు కదా, అందరినీ పిలిచి ఉట్టి కూడా బాగా సెలబ్రేట్ చేశాడండి. పిల్లలైతే ఎంతో హ్యాపీ అనమాట. అందరం కూడా ఒకే చోట ఉన్నాం కదా, అందుకని సముద్రానికి వెళ్ళి స్వామిని నిమజ్జనం చేద్దామని అనుకున్నాము. వెళ్తున్నామండి. నెల్లూరు నుంచి 1 అవర్ పడుతుంది. నేలటూరు బీచ్ అంట. మా తమ్ముడు తీసుకెళ్ళాడు, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని. చూసారు కదా, ఇలా ఉంది అండి బీచ్ అయితే. మామూలు బీచెస్ లాగైతే లేదు, చాలా బాగుండింది, డిఫరెంట్గా ఉండింది. పిల్లలైతే ఎంతో ఎగ్జైటింగ్గా ఉన్నారు, చూస్తున్నారు కదా వినాయక స్వామి నిమజ్జనం కోసం. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. నిమజ్జనం చేసేసాము స్వామిని. మేము సండే వెళ్ళాం కనుక కొద్దిగా జనాలు ఉన్నారండి. మామూలు రోజుల్లో అయితే అస్సలు ఉండరు. అసలు సేఫ్టీ ప్లేస్ అయితే కాదు. ఊరైతే ఉంది పక్కన, కానీ చెప్పలేం కదా, అందుకని దగ్గరలో ఉండే బీచెస్కి వెళ్ళడమే మంచిది. కాకపోతే మేము చాలామంది ఎక్కువ ఉన్నాము. అందులో వినాయక చవితి నిమజ్జనం టైం కాబట్టి మేము వెళ్ళడానికి ట్రై చేసామండి. ఎక్కువ మంది ఉంటేనే ఇలాంటి లోన్లీ ప్లేసెస్లో ఉన్న బీచెస్కి అయితే వెళ్ళాలి, ఒంటరిగా అసలు వెళ్ళొద్దండి. కొద్దిగా జనాలు అయితే ఉన్నారు సండే కనుక. మామూలుగా ఎప్పుడైనా వెళ్ళాలంటే సండేస్ అప్పుడైతే వెళ్ళవచ్చు. పిల్లలంతా చూశారు కదా, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొద్దిగా డిఫరెంట్గా ఉంది బీచ్ కూడా. ఇక్కడ ఎక్కువ లోతు కూడా లేదు అండి, పిల్లలైతే బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఇక బీచ్ నుంచి మా ఇంటికైతే వెళ్ళిపోయాను ఈవినింగ్. మా ఇంటి దగ్గరలో వినాయక స్వాములన్నీ పెట్టుంటారు కదా, అన్నీ చూద్దామని వెళ్ళామండి. చాలా బాగా డిఫరెంట్గా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో దగ్గర ఒక్కోలాగా అయితే స్వామిని పెట్టున్నారు. డెకరేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇలా అన్ని వినాయక స్వామిని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇది వచ్చేసి వరమహాలక్ష్మి దగ్గర అయితే పెట్టున్నారండి నెల్లూరులో. చాలా డిఫరెంట్గా ఉండింది. పెద్ద వినాయక స్వామి నిల్చో ఉన్నట్లుగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇక్కడ విష్ణుమూర్తి దశావతారాలు కూడా ఏర్పాటు చేస్తున్నారండి. చాలా బాగుంది డిఫరెంట్గా. వినాయక చవితి తర్వాత కుదిరితే వినాయక చవితి రోజు కానీ మిగతా నిమజ్జనం లోపల ఎప్పుడైనా కూడా వినాయక స్వామిని అయితే పెట్టుంటారు కదా, అన్ని చోట్ల కాకపోయినా కొన్ని దగ్గరకైనా వెళ్ళి స్వామిని చూసి వస్తే చాలా బాగుంటుంది కదా. మేమైతే ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి చూసి వస్తూ ఉంటామండి. ఈ 5 డేస్ లోపల ఎప్పుడైనా కూడా చూసి వస్తాం అనమాట. కొన్నైనా కూడా కవర్ చేస్తుంటాము. ఇలాగ దశావతారాలు అని చెప్పాను కదా, అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్వామి కూడా చాలా బాగున్నారండి. చాలా బాగుంది కదా విగ్రహం అయితే. అలాగే కల్కి సినిమా వచ్చిన తర్వాత నుంచి కల్కి అవతారాన్ని కూడా ఎక్కువగా గమనిస్తున్నారండి. దశావతారాలతో పాటు కల్కి భగవానుడు అవతారాన్ని కూడా ఎక్కువగా గమనిస్తున్నారు. అందరికీ తెలిసిందే, కాకపోతే మూవీ వచ్చాక బాగా హైలైట్ అయింది కదా. ఇలా అన్నీ చూసుకొని ఇక ఇంటికైతే వెళ్తున్నాము. దారిలో అంతా కూడా నిమజ్జనానికైతే స్వామిని తీసుకొని వెళ్తూ ఉన్నారు.
సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి. అన్నీ చూసుకుంటూ అయితే మేము ఇంటికి వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ సంవత్సరం మా వినాయక చవితి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీ అందరు కూడా ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. స్వామి ఆశీర్వాదం మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.